బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బండి నోరును యాసిడ్తో కడగడం కాదని, నిప్పులు పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు. బీజేపీ లాంటి పార్టీలు సమాజానికి పట్టిన చీడ అయితే దానికి పట్టిన చీడ బండి సంజయ్ అని విమర్శించారు. అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి విధానాల పరంగా మాట్లాడాలి తప్పితే వ్యక్తిని కేంద్రంగా చేసి మాట్లాడటం అది మంచి అంశం కాదు, అది మంచి విషయం కాదు. కానీ ఆయన కమ్యూనిస్టులు సీట్ల కోసం మోకరిల్లినట్లుగా మాకు సీట్లే కావాలనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. సీట్లు కావాలి లేకపోతే ఇతర అధికారం కావాలనుకుంటే ఒకే పార్టీగా విశ్వసించి పనిచేస్తున్న వాళ్ళం మేము. మా మీద ఆ విధంగా మాట్లాడటం అనేది సూర్యునిపై ఉమ్మి వేసినట్లే. ఇవాళ బండి సంజయ్ గారిని ఇటువంటి అనేక సందర్భాల్లో నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మేము చూస్తూ ఉన్నాం. మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం బండి సంజయ్ గారికి, మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన మీకు తప్పదు. ఇవాళ యాసిడ్ పోసి నోరు కడగాలంటారు కొంతమంది. యాసిడ్ కాదు, నిప్పులు పోసి నోరు కడిగినా ఆ నోట్లో వచ్చే భాష ఈ బండి సంజయ్ భాష, అది ఆయన సంస్కారం అది. అందువలన నేను చెప్పేది ఏంటంటే, నిరుద్యోగ మార్చి పీరియడ్ పెట్టాం. ఓకే, మంచిదే, రాష్ట్రంలో నిరుద్యోగం